మీకు ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిల సొమ్ము విలువ లక్షలు దాటిపోయిందని మీరు ఎప్పుడైనా లెక్కలు వేసుకున్నారా? ఉదాహరణకు మీ బేసిక్ పే 52,600 అనుకుంటే ప్రభుత్వం ఇవ్వాల్సిన 5 డిఏలు మంజూరు చేస్తే మీకు నెలకు 6,000కు పైగా జీతం అదనంగా రావాల్సి ఉంటుందని మీరు ఎప్పుడైనా లెక్కించుకున్నారా? మీరు సరెండర్ లీవ్ బిల్లులు పెట్టి ఉంటే మీకు ఎన్ని లక్షల లీవ్ సొమ్ము ఎన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం చెల్లించకుండా బకాయి పెట్టిందో లెక్కలు వేసుకున్నారా? మీకు సుమారు 230 నెలలకు పైగా డిఏ బకాయిల సొమ్ము ఇంకా ప్రభుత్వం నుండి రావాల్సి ఉంటుందని 4 సంవత్సరాలకు పైగా బకాయి పడిన పిఆర్సీ సొమ్ము చెల్లిస్తే అది లక్షల్లో ఉంటుందని మీకు తెలుసా? పెన్షనర్ల పరిస్థితి కూడా ఇంచుమించు అంతే. వారికి కూడా లక్షల్లోనే సొమ్ము ప్రభుత్వం నుండి బకాయిల రూపంలో రావాల్సి ఉన్న అరకొర సొమ్ము మాత్రమే ప్రభుత్వం అప్పుడప్పుడు చెల్లిస్తోంది. ఇప్పుడు వీటన్నింటిపైనే యూనియన్లు, జేఏసీలు తమ పోరాటాన్ని పెంచాయి, తమ గొంతును పెంచాయి, ఉద్యమ కార్యాచరణను మొదలుపెట్టాయి. 30,000 కోట్ల బకాయిలు చెల్లించకపోయినా, 7,000 కోట్ల సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించకపోయినా, పిఆర్సీ, ఐఆర్, 5 డిఏలు 5 డిఆర్లు మంజూరు చేయకపోయినా ఏపీని కుదిపేసే భారీ ఉద్యోగుల ఉద్యమం తప్పదా అని అనిపిస్తోంది. జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇచ్చిన హెచ్చరిక వెనుక అసలు నిజాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం వరుసగా ఇటీవల సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. గత నెల చివరి వారంలో రాజమహేంద్రవరంలో జరిగిన సమావేశాల్లో చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా జూలై 2వ తేదీ మంగళవారం నాడు విజయవాడలో జరిగిన సమావేశంలో ఆయన ఇవే డిమాండ్లను మరింత బలంగా వినిపించారు. జూలై 2 మంగళవారం విజయవాడలో జరిగిన ఏపీ రూరల్ వాటర్ సప్లై ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు మరోసారి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించారు. పిఆర్సీ, ఐఆర్, పెండింగ్ బకాయిల చెల్లింపులు, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, భవిష్యత్ ఐక్య ఉద్యమ కార్యాచరణ వంటి అంశాలపై ఈ సమావేశంలో ఆయన చర్చించారు. ప్రభుత్వం పిఆర్సీ, ఐఆర్ అంశాలపై తక్షణ నిర్ణయం తీసుకుని ఉద్యోగుల పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే అన్ని ఉద్యమ సంఘాలను ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఐక్య ఉద్యమాన్ని చేపడతామని స్పష్టం చేశారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ఏపీ జేఏసీ అమరావతి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దీన్ని నెరవేర్చేందుకు ఇప్పటికే కార్యాచరణ కూడా ప్రకటించి మొదలుపెట్టేశారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పదోన్నతులు, బదిలీలు, కేడర్ సమస్యలు, పిఆర్సీ, ఐఆర్ అమలు, శాఖను బలోపేతం చేయడం, ఫీల్డ్ ఇంజనీర్ల సమస్యలు తదితర అంశాలను సమావేశంలో ఏపీ రూరల్ వాటర్ సప్లై ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ. కుమార్ రెడ్డి బొప్పరాజు దృష్టికి తీసుకొచ్చారు. వీటితో పాటు ఏపీ జేఏసీ అమరావతి ప్రకటించిన 21 ప్రధాన డిమాండ్ల సాధన కోసం సమిష్టిగా కృషి చేయాలని సమావేశంలో పాల్గొన్న నాయకులు నిర్ణయించారు. రాజమహేంద్రవరం సమావేశంలో చేసిన డిమాండ్లను విజయవాడ సమావేశంలోనూ పునరుద్ఘాటించిన బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పిఆర్సీ, ఐఆర్, డిఏఆర్లు, 30,000 కోట్లకు పైగా పెండింగ్ బకాయిలు, 7,000 కోట్ల సరెండర్ లీవ్ బకాయిలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలపై ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉద్యోగ సంఘాలను ఏకం చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. గత నెల చివరి వారంలో రాజమహేంద్రవరంలో జరిగిన సమావేశాల్లో బొప్పరాజు వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే ఉద్యోగ సంఘాలతో అధికార చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని దశలవారీగా ఉధృతం చేస్తామని ఉద్యమ షెడ్యూల్ను కూడా విడుదల చేశారు. గత నెల 25 నుండి జూలై 10వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని డివిజన్లలో ఉద్యమ సన్నద్ధత సమావేశాలు నిర్వహించబోతున్నట్లు ఆయన అప్పట్లో ప్రకటించారు. శ్రీకాకుళంలో జూలై 15వ తేదీన, అనంతపురంలో జూలై 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని జిల్లాల్లో కూడా ఉద్యమ సన్నద్ధత సభలు నిర్వహించబోతున్నట్లుగా తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై ఇప్పటికే ఏపీ జేఏసీ అమరావతి జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు ఉద్యోగుల ఆర్థిక సమస్యలను వివరిస్తూ గత నెల చివరిలో వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన సుమారు 30,000 కోట్ల ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలని, కొత్త పిఆర్సీ కమిషన్ను తక్షణమే నియమించాలని, పిఆర్సీ అమలయ్యే వరకు ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న డిఏఆర్ఆర్లు, లీవ్ ఎన్కాష్మెంట్, సరెండర్ లీవ్ బకాయిలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇలా అన్నారు. ప్రస్తుతం 5 డిఏల రూపంలో సుమారు 10% పైగా బకాయిలు ఉద్యోగులకు రావాల్సి ఉంటుంది. అంటే ప్రతి 100 రూపాయల ప్రాథమిక వేతనానికి 10 రూపాయలకు పైగా ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలుగా ఆ డిఏలకు సంబంధించిన అర్హర్లు ఎంత వస్తాయో కూడా ప్రకటించలేదు. 3 సంవత్సరాలుగా రావాల్సిన కొత్త పిఆర్సీపై ఇప్పటికీ కమిషన్ నియామకం జరగలేదు. అధికారంలోనికి రాగానే
మంచి ఐఆర్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఆ విషయమే ప్రస్తావించడం లేదు. సరెండర్ లీవ్ బకాయిలే సుమారు 7,000 కోట్లకు పైగా ఉన్నాయి. అయినా వాటి చెల్లింపులపై స్పష్టత లేదని ఆయన స్వయంగా అన్నారు. అలాగే గత ప్రభుత్వ కాలంలో పెండింగ్లో ఉన్న బకాయిలు ఎంత, ఎవరికెంత చెల్లించాల్సి ఉంటుందనే వివరాలు కూడా ప్రభుత్వం వెల్లడించడం లేదని ఆయన ఆరోపించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఆర్థిక ప్రయోజనాలపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాత్మక చర్చలు జరపలేదని పేర్కొన్నారు. అయితే ఇవన్నీ ఇప్పుడు అడుగుతున్నవే కదా అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పటికే జేఏసీ కార్యాచరణను ప్రకటించింది, అమల్లోనికి తీసుకొచ్చింది. వినతి పత్రాలను అధికారులకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా కలెక్టర్లకు అందజేస్తోంది. భారీ ఉద్యమ సమావేశాలకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఉద్యోగులను చైతన్యపరిచే కార్యక్రమం కూడా మొదలుపెట్టింది. ఈసారి ఏమైనా సరే తమ డిమాండ్లను సాధించాలనే పట్టుదల వారిలో కనపడుతోంది. అయితే ఇవన్నీ మంజూరు అవ్వడం అంత తేలికైనా, ఇంకా ఎన్ని ఉద్యమాలు చేయాల్సి ఉంటుందో అని సామాన్య ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారు. కనీసం దసరా కన్నా పండుగ కానుకగా కనీసం 5 డిఏల్లో 2 డిఏలు 2 డిఆర్లు ఇస్తే బాగుంటుందని వారు అనుకుంటున్నారు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.